ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అక్షయ్ అయితే జాబ్ కోసం అంతా తిరుగుతూ ఉంటాడు. ఉన్న పలంగా అక్షయ్కి కాస్త కళ్ళు తిరుగుతున్నట్టు, ఆకలిగా అనిపిస్తున్నట్టు వేసి ఇక ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వెళ్తాడు. అక్కడ అక్షయ్ దగ్గర ఉన్న డబ్బులతో ఇంకా భోజనాన్ని తింటాడు. అది తిని బయటికి వచ్చిన తర్వాత అక్షయ్కి ఆ ఫుడ్ పడక విపరీతంగా వాంతులు అవ్వడంతో ఇక అదే టైంలో అట్నుంచి వెళ్తున్న అవని అక్షయ్ని చూసి చాలా బాధపడుతూ, ఏవండి ఇదిగోండి మంచినీళ్ళు అని చెప్పి వాటర్ ఇచ్చి ఇక అక్షయ్ని ఒక పక్కన కూర్చోపెడుతుంది. కానీ అక్షయ్ అక్కడ ఉన్న పలంగా స్పృహ తప్పిపోతాడు. ఇంకా అవని అయితే అక్షయ్ని చూసి భయపడుతూ, ఏవండి నాతో రండి అని చెప్పి ఇక తనతో పాటు స్కూటీ ఎక్కించుకొని అక్కడి నుంచి ఇంటికైతే వస్తుంది. అక్షయ్ స్పృహ తప్పడంతో అవని మీద పడిపోతాడు. అది చూసిన రాజేంద్ర పరిగెత్తుకుంటూ, అమ్మా అవని ఏమైందమ్మా అక్షయ్కి అని అడగడంతో ఇంకా అవని అయితే జరిగిందంతా అక్షయ్ గురించి ఇంకా వాళ్ళ మావయ్యకి ఇంకా పెద్దావిడ భానుమతికి చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కంగారు పడతారు. ఇంకా అక్షయ్ని సోఫాలో పడుకోబెట్టి అక్షయ్ మొహం మీద నీళ్లు కొట్టగానే ఒక్కసారిగా అక్షయ్ చిన్నగా కళ్ళు తెరుస్తూ అవనిని చూస్తాడు. అక్షయ్కి గజగజ జ్వరం వచ్చేస్తుంది. ఇక వణుకుతూ అవనిని చూసి, నువ్వేంటిక్కడ, నువ్వు ఎందుకొచ్చావు అని అంటుంటే అవని మాత్రం కంగారు పడుతూ ఏడుస్తూ, ఎవండి మీకేం కాదండి, ఇక్కడ మేమందరం మీకు తోడుగా ఉన్నామండి, అయినా ఎందుకండి బయట ఫుడ్ తిన్నారు, మీకు బయట ఫుడ్ పడదు కదా అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి సేవలు చేస్తూ ఉంటుంది. అక్షయ్ వద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని వెళ్ళిపోమన్నా సరే వెళ్లకుండా అవని అయితే అక్షయ్కి సేవలు చేస్తూ ఇక నిదానంగా అక్షయ్కి కొద్దిగా దగ్గరవుతూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా పార్వతి అయితే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది. ఇంట్లో ఏ పని కూడా చేయకపోవడంతో పనులు మొత్తం పార్వతినే చేసుకుంటూ తనకి గతంలో అవని తనని కూర్చోపెట్టి అన్ని పనులు చేసి అన్నీ తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన కొన్ని సంఘటనలు గుర్తొస్తాయి. ఇంకా అది చూసిన కమల్ అలాగే శ్రీకర్ పార్వతి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేంటమ్మా అన్ని పనులు నువ్వే చేస్తున్నావు అని అంటుంటే పార్వతి, ఏమైందిలే కమల్, అయినా పల్లవికి శ్రేయకి అంతగా పనులు చేతకావు కదా అని చెప్పి ఇక పార్వతిని ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండగా ఇంకా పార్వతి కూడా పనులు చేసి అలసిపోయి నీరసించి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకా వెంటనే కమల్ అలాగే శ్రీకర్ పార్వతిని తీసుకుని సోఫాలో కూర్చోపెడతారు. పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవి మేకప్ వేసుకుంటూ బయటికి వచ్చి, ఏంటి బావా, నేను మేకప్ వేసుకుంటున్నాను, అస్తమానం నన్ను పిలుస్తావేంటి అని అంటుంటే, చూడు మీరు అన్ని పనులు అమ్మకు అప్పగించి మీరు రూమ్లో కూర్చుని మేకప్లు వేసుకుంటున్నారా, ఒకసారి అమ్మని చూడండి అని చెప్పి ఇంకా కమల్ అలాగే శ్రీకర్ శ్రియాని అలాగే పల్లవి మీద అరుస్తారు. ఇంకా ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అత్తయ్య అంటూ ఇంకా పార్వతి దగ్గరికి వస్తారు. పార్వతి అయితే, పర్వాలేదమ్మా నాకు బాగానే ఉంది అని అంటున్నా, అయ్యో అదేంటత్తయ్య, మమ్మల్ని పిలవచ్చు కదా, మేం కూడా హెల్ప్ చేసేవాళ్ళం, ఆయన పనులు అలవాట్లేక ఎప్పట్లాగే ఉంటున్నాం, ఇంట్లో పనివాళ్ళు కూడా లేరు కదా, సారీ అత్తయ్య అని చెప్పి శ్రేయ అలాగే పల్లవి పార్వతికి క్షమాపణలు చెప్తారు. ఇంకా అలాగే కమలైతే, ఏంటి ఇంకా అలాగే చూస్తున్నారు, లోపలికెళ్ళి అమ్మ కోసం భోజనం రెడీ చేయండి అని చెప్పి ఇద్దరిని కూడా కిచెన్లోకి పంపిస్తాడు. ఇంకా పార్వతి అయితే, అయ్యో కమల్ ఎందుకురా వాళ్ళకి చెప్తున్నావు, వాళ్ళకి అట్లాంటి పనులేమీ చేత కావు అని అంటుంటే, అమ్మా వాళ్ళకి అట్లాంటి పనులు రావని అన్ని పనులు నువ్వే చేస్తావా, చూడు నువ్వు ఎంత నీరసించిపోయావో, ఇంతకుముందు వదిన ఉండేటప్పుడు నిన్ను ఎంత బాగా చూసుకునేది, కనీసం నిన్ను కాలు కింద పెట్టనిచ్చేది కాదు, కానీ వీళ్ళిద్దరూ కలిసి నీతో ఇంటి పని మొత్తం చేయిస్తున్నారు అని చెప్పి ఇక కమల్ పార్వతితో అంటుంటే పార్వతి కూడా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ తన ఆరోగ్యం బాగోలేక తను లేవలేని స్థితిలో ఉంటే ఇక అవని అయితే అక్షయ్ని తన భుజాన్ని తీసుకుని ఇంకా అక్షయ్కి కావలసినవన్నీ కూడా చేసి పెడుతూ ఉంటుంది. అక్షయ్ తనకి ఇష్టం లేదంటూనే అవనితో అన్ని పనులు చేయించుకుంటాడు. ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని, నిన్ను అసహ్యించుకొని తిడుతున్నవాణ్ణి ఎందుకమ్మా
ఎందుకు ఇలా చారదీస్తున్నావు? వాడి ఆరోగ్యం బాగుపడ్డాక వాడేమన్నా నిన్ను ఉద్ధరిస్తాడనుకుంటున్నావా అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, మీరేనా ఇలా మాట్లాడేది? ఆయన నాకు తాళి కట్టిన భర్త. ఆయనకి అట్లా ఉంటే నేనెలా ప్రశాంతంగా ఉండగలను అని అంటూ ఉంటే, ఇంకా పక్కన ఉన్న భానుమతి, రే రాజేంద్ర, ఏంట్రా మాటలు? నువ్వేనా అక్షయ్ గురించి ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే, ఇంకా రాజేంద్ర అయితే, అమ్మా ఏం చేయమంటావమ్మా? అవని విలువ వాడికెప్పటికీ తెలీదు, మరి నన్నేం చేయమంటారు అని చెప్పి ఇక రాజేంద్ర అంటుంటే, ఇంకా భానుమతి అయితే, అవని అక్షయ్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది, ఒకసారి పార్వతికి ఫోన్ చేస్తాను అని అంటుంటే, ఇక వెంటనే ప్రణతి, సరే అమ్మమ్మ ఆగు, ఇప్పుడే అమ్మకి చెప్తాను అని చెప్పి ఫోన్ తీయబోతుంటే పక్కన ఉన్న అవని, వద్దు అత్తయ్యకి ఏమీ చెప్పొద్దు, అత్తయ్యకి ఆయనకి బాగాలేదని తెలిసిన మరుక్షణం అక్కడ అత్తయ్య ప్రశాంతంగా ఉండలేరు. అసలే అత్తయ్యకి బీపీ షుగర్ కూడా ఉన్నాయి, దానివల్ల ఆవిడ ఇంకా ఇబ్బంది పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది, వద్దు అని చెప్పి ఇంకా అవని అయితే ఫోన్ చేయకుండా ఆపేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా శ్రేయ అయితే పల్లవిని ప్రతి విషయంలో కూడా గొడవ పడుతూ ఇక తనని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శ్రేయాని చూసిన పల్లవి ఆ అవనిని ఇంటి నుంచి గెంటేసినట్టు దీన్ని కూడా ఇంట్లో నుంచి గెంటేయాలి, అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఇంకా కిచెన్లో ఏదో చేస్తూ ఉంటే అనుకోకుండా పల్లవి ఫోన్ రింగ్ అవుతుంది. అక్కడే కూర్చుని ఉన్న పార్వతి పల్లవి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. ఇక పల్లవినే ఫోన్ లిఫ్ట్ చేసింది అనుకుని చక్రధర్ అయితే, బేబీ ఏంటి బేబీ 2 రోజుల నుంచి ఫోనే చెయ్యట్లేదు, మీ అత్తగారిని ఏదో ఒకటి చేసి ఇంటికి రప్పిస్తాను అన్నావు, వచ్చిందా అని అడగడంతో దానికి పార్వతి ఏదో మాట్లాడబోతుంటే ఇంకా చక్రధర్, బేబీ నువ్వు ఏం చెప్పనక్కర్లేదు, ఖచ్చితంగా పార్వతి అక్కడికి వచ్చే ఉంటుంది, అయినా ఎందుకమ్మా నీకా తిప్పలు, హ్యాపీగా మన ఇంటికి వచ్చేయకుండా అయినా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలి అంటే అక్కడే ఉండక్కర్లేదు, ఇక్కడి నుంచి కూడా ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. అవును, ఆ అక్షయ్ గడికి ఉద్యోగం ఏమీ లేక రోడ్డున పడి తిరుగుతున్నాడంటగా, వాణ్ణి ఇంకా దీనస్థితికి దిగజార్చుతాను. ఏంటి బేబీ నేనేన్ని మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడట్లేదు అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే ఫోన్లో పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఇక పార్వతి ఏం మాట్లాడకపోయేసరికి చక్రధర్, అర్థమైంది బేబీ, పక్కన ఎవరో ఉన్నట్టున్నారుగా, సరే నువ్వు ఇబ్బంది పడనక్కర్లేదు, చూడు బేబీ, ఆ అక్షయ్ని బోల్తా కొట్టించి ఆఫీస్ని దక్కించుకున్నట్టు మీ అత్తని బుట్టలో వేసుకుని ఆ ఇంటి పత్రాల మీద ఆ అవనితో సంతకాలు పెట్టించు, తర్వాత ఆఫీస్ నాది, ఇల్లు నీది, ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ కుటుంబం రోడ్డు మీద ముష్టెత్తుకుంటుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా పార్వతి చాలా కోపంగా ఫోన్ కింద పడేసి పల్లవి అని గట్టిగా అరుస్తుంది. ఇక పల్లవితో పాటు అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇంకా కమలైతే, అమ్మా ఏమైంది అని అంటుంటే ఇంకా పార్వతి పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా పల్లవి పార్వతి కొట్టడంతో, అత్తయ్య ఏమైంది, నన్నెందుకు కొడుతున్నారు అని అడుగుతుంటే, ఛీ, నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నానే, కానీ ఇంట్లో మా మధ్యనే మంచితనమనే ముసుగు వేసుకుని తిరుగుతూ ఇంత కుట్ర చేస్తావా అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి గుండాగినంత పనవుతుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నేనేం చేశాను అని చెప్పి ఇక పల్లవి భయపడుతూ ఉంటే, చూడు ఇంకా ఏం చేశానని అడగమాకు నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే ఇంకా ముందుకు వెళ్ళి పెళ్ళమని పల్లవి 2 చెంపలు పగల కొడుతుంది. ఇక కమలైతే జరిగిందేంటో తెలుసుకోకపోయినా పల్లవిని కొట్టడం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అమ్మా ఇంకా కొట్టు, దానికి బుద్ధొచ్చేలా కొట్టు అని చెప్పి ఇక కమలైతే పక్క నుంచి అరుస్తూ ఉంటాడు. శ్రీకర్ అయితే, అమ్మా ఆగమ్మా ఆగు, అసలు ఏమైంది, పల్లవిని ఎందుకు కొడుతున్నావు, రేయ్ కమల్ ఏంట్రా నువ్వేం మాట్లాడవేంటి అని అంటుంటే, అన్నయ్య కొట్టని అన్నయ్య, అమ్మా ఏ కారణం లేకుండా పల్లవి మీద ఎందుకు చేయి చేసుకుంటుంది, ఇది ఏదో చేసుంటుంది, అమ్మా దానికి బుద్ధొచ్చేలా కొట్టు అని చెప్పి ఇక కమలైతే పార్వతితో అంటుంటే, పార్వతి చెప్పవే చెప్పు, ఎందుకు చేసావు,
ఎందుకు చేసావు ఇదంతా అని అడగడంతో ఇక పల్లవి భయపడుతూ, ఏంటి అత్తయ్య గారు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు ఏమై ఉంటుంది, ఏంటో తెలియకుండా అత్తయ్య గారు నన్ను నిలదీస్తుంటే నాకు భయంగా ఉంది. ఒకవేళ అత్తయ్య గారికి ఆ అవని అన్ని నిజాలు చెప్పేసిందా, లేక ఏం జరుగుంటుంది? అయినా ఈ కమల్ గాడేంటి ఇంత కూల్గా ఉన్నాడంటే అత్తయ్యకి ఏమీ తెలిసుండదు. నేనేదైనా పొరపాటు చేశానా అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటే, ఏంటే ఆలోచిస్తున్నావు, నువ్వు నా మేనకోడలవని, అలాగే నా కొడుక్కి భార్యవని, వాడు అమాయకుడైనా వాణ్ణి పెళ్లి చేసుకుని వాడితో కాపురం చేస్తున్నావు, ఇంట్లో అందరినీ అర్థం చేసుకున్నావని ఎంతగానో సంతోషించాను. కానీ ఇంట్లోనే ఉంటూ ఇంటి తిన్నింటి వాసాలే లెక్క పెడతావా అని చెప్పి పార్వతి అయితే తట్టుకోలేక పల్లవి మీదకెళ్తుంది. అత్తయ్య అత్తయ్య ఆగండి, నేనేం చేశాను చెప్పండి, అయినా నేనేదో నేరమో ఘోరమో హత్యలో చేసినట్టు ఇట్లా నిలదీస్తున్నారేంటి, కారణమేంటో చెప్పండి అని అంటుంటే, ఇంకేం చెప్పాలి నీకు, ఇంకేం చెప్పాలి, ఈరోజు కుటుంబం ఇట్లా తయారవడానికి కారణం నువ్వు కాదు, నేనిక్కడ, అలాగే ఆయన అవని దగ్గర, ఇక అక్షయ్ అత్తయ్య గారు మరొక దగ్గర, ఇలా అందరం ముక్కలయ్యేలా చేసింది నువ్వు కదా అని అంటుంటే ఇక పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. అత్తయ్య నేనేం చేశాను అత్తయ్య, ఆ అవని అని అంటుంటే, ఛీ నోరు ముయ్యవే, అవని పేరెత్తావంటే చంపేస్తాను, నువ్వే కదే ఎన్ని కుట్రలు చేసి చివరికి అవని అంటున్నావు. అసలు ఆ రోజు అక్షయ్తో కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడానికి దొంగ సంతకాలు పెట్టించుకొని ఆస్తిని కాజేసింది మీ నాన్న నువ్వు కాదు అని చెప్పి అడగడంతో ఒక్కసారిగా పల్లవికైతే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక గజగజ వణికిపోతుంది. ఇక కమల్, అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, మన కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణం ఇది వీళ్ళ నాన్న అని చెప్పి ఇక కమల్ అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పల్లవి దగ్గరికెళ్ళి జుట్టు పట్టుకుని, చెప్పవే చెప్పు, అమ్మ చెప్తుంది నిజమా, కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణం నువ్వు మీ నాన్న, చెప్పవే అని అంటుంటే ఇక పార్వతి అయితే, రే కమల్, అంతేకాదురా, ఈ ఇంటిని కూడా ఏదో ఒక రకంగా మాయ చేసి అవనితో సంతకాలు పెట్టించుకోవడానికి నాకు మాయ మాటలు చెప్పి ఈ పల్లవి ఇక్కడికి తీసుకొచ్చిందిరా, అది తెలియక నిజంగా గుడ్డిగా నా కొడుకుని అత్తయ్యని ఆయన్ని అందరినీ దూరం పెట్టి ఇక్కడికొచ్చాను. ఛీ, ఇంత మోసం చేస్తావా నిన్ను అని చెప్పి ఇంకా పార్వతి అయితే పల్లవిని అస్సలు ఊరుకోదు. కమల్ తట్టుకోలేక, ఏంటి నా కుటుంబం ముక్కలవడానికి కారణం నువ్వా, నీకింతకు ముందే చెప్పాను, నువ్వేదన్నా పొరపాటు చేసినా నీ వల్ల నా కుటుంబంలో ఎవరికన్నా ఏదన్నా జరిగినా నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వనని నిన్ను అని చెప్పి ఇంకా కమల్ అయితే అక్కడే డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తిని తీసి ఇక పల్లవి గొంతుకి అడ్డం పెడతాడు. ఇక శ్రీకర్, కమల్ ఆగరా ఆగరా, ఏంట్రా ఇవా ఆవేశం, అందుకే ఎన్ని రోజుల నుంచి ఏం జరిగినా నీకు నిజం చెప్పకుండా ఉన్నది, కానీ నువ్విలా ఆవేశపడకరా. రేయ్ కమల్, అసలు ఎందుకింతలా ఆవేశపడుతున్నావు, తనేమి ఇప్పుడు ఉత్త మనిషి కూడా కాదు, నీ బిడ్డని తన కడుపులో మోస్తుందిరా అని అంటుంటే, పోనీ అన్నయ్య, దీనిలాంటి భార్యని నేను యాక్సెప్ట్ చేసినందుకు, నా బిడ్డని ఇట్లాంటి దుర్మార్గంగా ఉన్నదాని కడుపులో మోయిస్తున్నందుకు ఆ బిడ్డకి కూడా శిక్ష పడాలి, నాకు అట్లాంటి బిడ్డ వద్దు అని చెప్పి ఇక కమల్ అయితే తట్టుకోలేక పల్లవి గొంతుని గట్టిగా నులివేస్తాడు. ఇక శ్రేయ అయితే, ఛీ పల్లవి, ఎన్ని రోజుల నుంచి నువ్వు చెప్పినవన్నీ నిజాలని నీ వెనకే పిచ్చిదాన్లా తిరిగాను, కానీ నువ్విలా చేస్తావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక శ్రేయ అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటే, పల్లవి, అత్తయ్య మీరన్నా ఆపండి అత్తయ్య, కమల్ బావ నన్ను చంపేస్తున్నాడు అత్తయ్య, అత్తయ్య అత్తయ్య ఆపండి అత్తయ్య అని చెప్పి ఒక్కసారిగా పల్లవి నిద్రలో నుంచి లేస్తుంది. చుట్టూ మొత్తం చూస్తుంది, తన మెడ చూసుకుంటుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక పల్లవి అయితే, అమ్మో ఇదంతా కళ, ఒకవేళ ఇదే నిజమైతే నన్ను ఖచ్చితంగా కమల్ బావ చంపేస్తాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ తన మొబైల్ని తీసుకుని చక్రధర్కి కాల్ చేస్తుంది. ఇంకా చక్రధర్, బేబీ ఏంటమ్మా
నీకోసం 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, కానీ నువ్వసలు నాకు ఫోనే చేయట్లేదు అని అడగడంతో, డాడ్ ఇక్కడ చాలా జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకెందుకో కాస్త భయంగా ఉంది అని అంటుంటే, అది కాదు బేబీ, ముందు మీ అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చావా లేదా అని అడగడంతో దానికి పల్లవి, తెచ్చాను అత్తయ్య, ఈరోజు ఉదయమే వచ్చారు, అత్తయ్యని తీసుకొచ్చింది ఆ అవనినే అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు బేబీ, పార్వతిని తీసుకొచ్చింది అవనినా అని అడగటంతో, అవును డాడ్, కానీ మీరనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి మంచితనం లేదు. ఈరోజు ఆటోలు అలాగే బస్సులు స్ట్రైక్ అట, అందుకే ఆ అవని అత్తయ్యని తీసుకొచ్చింది. అత్తయ్యకి ఇష్టం లేకపోయినా అవనితో వచ్చింది, కానీ దీన్ని ఇలా చూస్తూ వదిలేకూడదు. ఆ అవని వల్ల ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంది. తన మాటలు అలాగే తన కాన్ఫిడెంట్ చూస్తుంటే ఖచ్చితంగా అందరినీ మళ్ళీ ఒక్కటి చేసేలా ఉంది. నాకు భయంగా ఉంది డాడీ అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే, చక్రధర్, చూడు బేబీ, ఎందుకంతలా భయపడుతున్నావు? ఈ డాడీ ఉండగా నీకేం కాదు. చూడు, ఏదో ఒక మాయ చేసి పార్వతిని నీ మాటలతో రెచ్చగొట్టు, ఆ తరువాత ఆ ఇంటిని నీ సొంతం చేసుకో అని చెప్పడంతో, డాడ్, అత్తయ్యని అందుకోసమే కదా ఇక్కడికి తీసుకొచ్చింది, కానీ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు కాస్త భయంగా ఉంది. డాడ్, ఆ ఫైల్ జాగ్రత్తగా ఉంది కదా అని చెప్పడంతో ఇక చక్రధర్, ఏం మాట్లాడుతున్నావు బేబీ, ఈ ఫైల్ నా దగ్గర సేఫ్గానే ఉంది. అయినా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక పల్లవికి వచ్చిన బ్యాడ్ డ్రీమ్ గురించి చక్రధర్కి చెప్తుంది. ఒక్కసారిగా చక్రధర్ అది విని గట్టిగా నవ్వుతాడు. డాడ్, ఏంటి డాడ్, నేనిక్కడ ఇంతలా టెన్షన్ పడుతుంటే నువ్వు నన్ను వెక్కిరించినట్టు అట్లా నవ్వుతున్నావు అని అంటుంటే ఇక చక్రధర్, చూడమ్మా బేబీ, కలల్లో జరిగినవన్నీ నిజం కావు. అయినా కలొచ్చినంత మాత్రాన నువ్వు వింతలా టెన్షన్ పడతావా? ఇలా అయితే ఎలా బేబీ? నువ్వు ఈ చక్రధర్ కూతురివి, ఎలా ఉండాలి అర్థమవుతుందా అని చెప్పి చక్రధర్ కాల్ కట్ చేసి పక్కకి తిరిగి చూడటంతో అక్కడ రాజేశ్వరి కనిపిస్తుంది. రాజేశ్వరిని చూసిన చక్రధర్, ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళు, లోపలికి వెళ్ళు అని అంటుంటే ఇక రాజేశ్వరి, చూడండి, కూతురు తప్పు చేస్తే తనకి బుద్ధి చెప్పి తన కాపురాన్ని సరిదిద్దాలి, కానీ ఇట్లా కూతురి అత్తగారింటి మీద పగ పట్టకూడదు అని అంటూ ఉంటే దానికి రాజేంద్ర, ఏంటి కూతురి అత్తగారు అంటున్నావు, నీ పుట్టిల్లన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే, చూడండి, నా పుట్టిల్ని ఏం చెయ్యొద్దు అని అడిగినా మీకు జాలి దయ ఉండదని నాకు తెలుసు. అందుకే మన కూతుర్నిచ్చుకున్న అత్తవారిలని మీకు గుర్తు చేస్తున్నాను. అక్కడ వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన కూతురు కూడా సంతోషంగా ఉంటుంది. ఇలా కోపాలు, పంతాలు, పగలు అంటూ ఏంటండి ఇదంతా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్తో చెప్తుంటే, చక్రధర్, చూడు, నువ్వు నాకు నీతులు చెప్పక్కర్లేదు, ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. ముందు నోరు మూసుకొని లోపలికెళ్ళు అని చెప్పి చక్రధర్ అక్కడి నుంచి లేచి ఇంకా తన గదిలోకి వెళ్ళిపోతాడు. కానీ చక్రధర్ అప్పుడే కొన్ని ఫైల్స్ని చెక్ చేసి అక్కడైతే పెడతాడు. ఇంతలో ఆ రాజేశ్వరి అయితే గతంలో శ్రీకర్ ఇంటికొచ్చి ఫైల్ని వెతకటం సంగతి గుర్తు చేసుకుని ఇక రాజేశ్వరి అయితే అక్కడ ఉన్న ఫైల్స్ అన్నింటినీ చెక్ చేస్తుంటుంది. ఇంతలో చక్రధర్ అక్కడికొచ్చి, ఏంటి, ఏం చేస్తున్నావు అని అడగడంతో, అది కాదండి, మీరిక్కడ ఫైల్స్ వదిలేశారు, వీటిని లోపల ఎవరు పెడతారు, అందుకే తీస్తున్నాను అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే ఆ ఫైల్స్ని తీస్తూ ఉంటే దానికి చక్రధర్, చూడు, ఇది నిజంగానే కావాలని ఫైల్స్ లోపల పెడుతుందా, లేకపోతే తనకి కావలసిన ఫైల్ కోసం వెతుకుతుందా, దీన్ని నమ్మడానికి వీల్లేదు. ఎంత నాకు భార్య అయినా సరే, తన పుట్టిల్లన్నా అలాగే ఆ రాజేంద్ర ప్రసాద్ కొడుకులన్నా దీనికి చాలానే ఇష్టం అని చెప్పి ఇక చక్రధర్, ఏం అవసరం లేదు, వీటిని నేనే లోపల పెట్టుకుంటాను అని చెప్పి అక్కడికి వెళ్ళి తనకి కావలసిన ఫైల్ అందులో ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇక ఆ ఫైల్ని లోపలికి తీసుకెళ్తాడు. ఒక్కసారిగా రాజేశ్వరి, ఏంటండి, ఫైల్స్ అన్నీ లోపలికి తీసుకెళ్తాను అని అదొక్కటే తీసుకెళ్తున్నారు, ఇవి మీకు అవసరం లేదా అని అంటుంటే, వాటిని నువ్వే పెట్టు అని చెప్పి ఇక చక్రధర్ ఆ ఫైల్ తీసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక రాజేశ్వరికి
వెతకపోయిన ఫైల్ కాలుకే తగిలింది అన్నట్టుగా ఆ ఫైల్ ఏంటో తెలియక ఇంతసేపు వెతికాను, కానీ ఆ ఫైల్ని మీరు స్పెషల్గా బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నారంటే అదే అదే శ్రీకర్కి కావలసిన ఫైల్. ఆ ఫైల్ కనుక దొరికితే అవని వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి, మళ్ళీ నా అన్న కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇంకా రాజేశ్వరి తన మనసులో అనుకుంటూ ఆ ఫైల్స్ని లోపల పెట్టి ఇంకా చక్రధర్ కోసం గ్లాస్తో పాలు తీసుకుని గదిలోకి వెళ్తుంది. చక్రధర్ ఏంటి అని అడగడంతో, ఏముంది, మీకు నిద్ర రావట్లేదేమో, నాకు నిద్ర వస్తుంది అందుకే వచ్చాను, అయినా నన్ను పాలు కావాలి అవి కావాలి ఇవి కావాలని ఇబ్బంది పెట్టద్దు, ఇదిగోండి పాలు అని చెప్పి ఇక రాజేశ్వరి పాల గ్లాస్ని అక్కడే పెట్టి మంచం మీద కూర్చుంటుంది. తర్వాత చక్రధర్ ఆ ఫైల్ని అటూ ఇటూ తిప్పుతూ ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఉంటాడు. కానీ రాజేశ్వరి దొంగచాటుగా ఫైల్ వైపు చూస్తుంటే చక్రధర్ ఏంటి నిద్రొస్తుందన్నావుగా, ఇంకా నిద్రపోలేదేంటి అని అడగడంతో దానికి రాజేశ్వరి అది కాదండి, ఆ పాలు చల్లారిపోతాయి, తరువాత వేడిగా లేవని నన్నేమని అంటే అస్సలు బాగోదు అని అంటుంటే, అబ్బా ఏంటి అని చెప్పి ఆ పాలు తీసుకుని గడగడ తాగేస్తాడు. అలా తాగేయడంతో ఇక చక్రధర్ అక్కడికక్కడే స్పృహ తప్పినట్టు అలా మత్తుగా నిద్రపోతాడు. అంటే రాజేశ్వరి పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్ వేసిందని మనకప్పుడు అర్థమవుతుంది. ఇక చక్రధర్ నిద్రపోయినాక రాజేశ్వరి ఆ ఫైల్ తీసుకుని గబగబా ఇంట్లో నుంచి బయటకైతే వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ చిన్నగా కోలుకుంటాడు. ఇంకా కూర్చుని అక్షయ్ అవని రావడంతో, ఎందుకొచ్చో నాకిప్పుడు బాగానే ఉంది, చూడు ఇన్ని రోజులు నా కింద నువ్వు పని చేస్తున్నందుకు థ్యాంక్స్, అలాగే నాకేదన్నా ఉద్యోగం రాగానే నీకు అంతా లెక్కగట్టి ఇచ్చేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ తన మాటలతో అవనిని బాధ పెడతాడు. అవని ఏంటండి, ఒక భార్యగా భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తన కింద సేవలు చేయటానికి డబ్బులు ఇస్తారా ఎవరన్నా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే దానికి అక్షయ్, చూడు అది మనలాంటి వాళ్ళకి కాదు మరొకలాంటి వాళ్ళకి, అయినా నాకిప్పుడు బాగానే ఉంది, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని వెళ్ళిపోమ్మంటే అదే టైంలో ఇంకా అక్కడికి రాజేశ్వరి వస్తుంది. రాజేశ్వరిని చూసిన అవని అక్షయ్ ఇద్దరూ షాక్ అయిపోతారు. అక్షయ్ అయితే, అత్తయ్య మీరేంటి ఈ టైంలో అని అంటుంటే, అక్షయ్ నీకు ఒక విషయం చెప్పాలి, నీకు తెలియని ఒక నిజం చూపించాలి అని చెప్పి ఇక రాజేశ్వరి తన చేతిలో ఉన్న ఫైల్ని అక్షయ్ చేతికి ఇస్తుంది. ఒక్కసారిగా అక్షయ్ ఫైల్ చదివి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇది 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 నా కంపెనీ కొలాప్స్ అవ్వడానికి కారణమైన ఫైల్, ఇది మీ దగ్గర అని చెప్పి ఇక రాజేశ్వరిని అడగడంతో జరిగిన నిజాలన్నీ కూడా రాజేశ్వరి ఇక అక్షయ్ ముందు చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్ అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత చాలా కుమిలిపోతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం